నామములు అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజులు 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఇక్కడ చూసినట్టయితే దేవుడైన యెహోవా తన హృదయానుసారునిగా దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. మనం అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా నేను బాగుంటా, దేవునికి నేను నమ్మకంగా ఉన్నా అని అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని తనకి ఇష్టంగా ఎంచుకుంటాడో వారు మాత్రమే యథార్థంగా నమ్మకంగా ఉండగలుగుతారు. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్టయితే ఏమంట, ఊరియా భార్య విషయమందు, హిత్తీయుడైన ఊరియా విషయమందు అంటున్నారు రాయబడ్డది. ఆ ఊరియా విషయంలో పాపం చేస్తూ వచ్చినాడు, ఆ ఒక్క విషయంలో తప్పిపోయినాడు. కానీ మిగతా దినములన్నింటిలో దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో వాటన్నిటిలో ఒక్కదాని విషయంలో కూడా తప్పిపోలేదు అని రాస్తూ వచ్చినది బైబిల్. ప్రేమైన వారులారా, మనం మన జీవితాల్లో చూసుకుంటే అనేక సార్లు, అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, లేకుంటే ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు దేవుని సన్నిధిలో ఎట్లున్నాం, అది మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఆయాసకరంగా ఉన్నామా? దేవుని ఆజ్ఞలను అనుసరించే వారమైనామా? యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన సిలువ నీడన కొనసాగుతున్నామా? మనం ఆయన సిలువను అనుసరించి నడుస్తున్నామా? ఇది మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. మనము లోకపు వ్యాపకములలో అనేకమైన ఆలోచనలో తప్పిపోయి అనేక పనులలో దూరంగా ప్రభుకు ఆయాసకరంగా మనం బతుకుతున్న ఈ దుర్దినాల్లో ఉన్నాం. అయితే దావీదు ద్వారా మనం హెచ్చరిక పొంది మన జీవితాలను మనం సరి చేసుకొని దేవుని దృష్టిలో ఎట్లుండమంటున్నాడు? యథార్థంగా ఉండమన్నాడు. అంటే యథార్థత ఏం చూపిస్తుందంటే, యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అయితే యథార్థత లేకుండా ఉన్నారు జనులు అనే విషయము దీన్ని బట్టి చూడాలి. దావీదు యథార్థంగా నడుచుకున్నాడు అంటే మిగతా వాళ్ళంతా నటించి బతుకుతున్నారు అని అర్థమిస్తుంది. ఈనాడు సంఘంలో సేవకులు కానీ, పెద్దలు కానీ, బోధకులు కానీ, వాక్యపరిచర్య చేసేటోళ్ళు కానీ, సంఘాన్ని నడిపే సంఘము, విశ్వాస గణము ఈనాడు ఎట్లు అంటే దేవుని దృష్టిలో యథార్థతగా కనబడుతున్నారా అంటే అది ప్రశ్నగా మిగిలిపోతున్న సమస్య. మన జీవితాల్లో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు వాక్య వెలుగులో దావీదు ఎట్లయితే యథార్థంగా ఉన్నాడో, దావీదు దేవునికి ఎట్లా ఇంపుగా ఇష్టంగా ఉన్నాడో అట్లా మనం మన జీవితాలను కూడా మలుచుకోవాలి. ఆయనకి ఇష్టంగానే, ఆయనకు నచ్చిందే, ఆయన కోరుకున్నదే చేసేటట్టుండాలి. దావీదు జీవితంలో చూసుకుంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో తన జీవితంలో తాను చేస్తూ వచ్చినాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయనను మయంపరచాలని కోరుకున్నాడు. దావీదు తన మందను కాచుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధన చేసిన వ్యక్తి, కీర్తించిన వ్యక్తి. అందుకే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని చెప్పినాడు. ఆ దేవుడు మాట తప్పని దేవుడు. కాబట్టి దేవుణ్ణి దావీదు గణపరుస్తూ వచ్చినాడు. దేవుడు ఆయనను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు, ఆయనను ఘనపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో ఎప్పుడైతే యథార్థతగా మనం కొనసాగుతామో, దేవునికి ఇష్టంగా కొనసాగుతామో, అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడైనాడు, దీవెనలతో నింపేవాడైనాడు. మనం అట్లున్నామా లేమా? లేకపోతే ఈ క్షణమే మనం ప్రభు ఎదుట క్షమాపణ అడిగి యథార్థమైన మార్గంలో, ఆయన కోరుకునే మార్గంలో మనం నడవడానికి మన జీవితాలను మనం కట్టుకొని ఆయన చిత్తంలో జీవిద్దాం. దేవుడు మనకు సాయం చేయను గాక, దేవుడి మాట తీయించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయన బట్టి స్తోత్రం. దావీదు ఎంతో యథార్థవంతుడుగా ఉన్నాడని నేను సెలవిస్తూ వచ్చిన మాటను బట్టి స్తోత్రం. మా జీవితంలో కూడా అనేక సార్లు యథార్థత లేక వేషధారణలో ఉన్నాం. దయతో క్షమించి యథార్థతలో ఉండి నీ వలన మేలు పొందుటకు, నీ పాదాలను మేము సమకూర్చబడటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.